నమస్తే, వెల్కమ్ టు జిల్లా వాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఉత్సాహంగా సాగుతున్న ముఖ్యమంత్రి మేమంతా సిద్ధం బస్సు యాత్ర. కాకినాడ నుంచి రంగపేట మీదుగా రాజానగరంలో ప్రవేశించిన జగన్ కు ఘన స్వాగతం పలికిన ప్రజలు. రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాలలో జోరందుకున్న 2024 సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం. అనకాపల్లి నియోజకవర్గంలో టీడీపీ, జనసేన, బీజేపీ బలపరిచిన కూటమి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన కొనసాల. ఉమ్మడి కడప జిల్లా రాజంపేట జనసేన పార్టీ కార్యాలయంలో ఉమ్మడి కూటమి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం. జరగనున్న ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుఖవాసి సుబ్రహ్మణ్యం. పెందుర్తి మండలం సుజాతానగర్ లో అంగరంగ వైభవంగా ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవం. సకల దేవతాలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ నిర్మాణ ధర్మకర్త వాకా చంద్రశేఖర్ రెడ్డి, మల్లికా దంపతులు. కాకినాడ జిల్లా రాజానగరం నియోజకవర్గం ఎస్టీ రాజపురం నైట్ స్టే పాయింట్ నుంచి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ 18వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభమైంది. రంగంపేటకు వెళ్లిన ఆయనకు మహిళలు ఘన స్వాగతం పలికారు. సీఎం జగన్ బస్సు యాత్ర వడిసలేరు గ్రామం, సామర్లకోట, సూరంపాలెం మీదుగా సాగి అక్కడ ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులను కలిశారు. రాజానగరం నియోజకవర్గం ఎస్టీ రాజపురం నైట్ స్టే పాయింట్ వద్ద జనసేన, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల నుంచి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కీలక నేతలు, నెల్లూరు జిల్లా జనసేన, తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలకు కండువా వేసి వైఎస్ఆర్సీపీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన జనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంతరెడ్డి, నెల్లూరు మండల అధ్యక్షుడు కాటంరెడ్డి జగదీష్ రెడ్డి, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ యాదవ్, తెలుగుదేశం పార్టీ ఉదయగిరి మండల మాజీ ఎంపీపీ చేజర్ల సుబ్బారెడ్డి కార్యక్రమంలో పాల్గొన్న నెల్లూరు ఎంపీ అభ్యర్థి వి విజయసాయిరెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మూడు 300 మంది యువకులతో జనసేనలో చేరిన కాండ్రేగుల శ్రీరామ్, అనకాపల్లి వైఎస్ఆర్సీపీ నాయకులు, ప్రముఖ వ్యాపారవేత్త, సమాజ సేవకులు కాండ్రేగుల శ్రీరామ్ మరియు వారి మిత్ర బృందం జనసేన పార్టీలోకి 300 మంది యువకులతో చేరారు. గవరపాలెం పార్క్ సెంటర్లో కూటమి శాసనసభ అభ్యర్థి కొనతాల రామకృష్ణ, మాజీ శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ, దాడి రత్నాకర్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఆయనకు కొనతాల రామకృష్ణ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రామకృష్ణ, గోవింద సత్యనారాయణ, దాడి రత్నాకర్ తదితరులు మాట్లాడుతూ కష్టం అంటే ఆదుకోవడానికి ముందుండే వ్యక్తి శ్రీరామ్ అన్నారు. యువతకు అనేక విధాలుగా సహాయపడుతూ యువ నాయకుడిగా ప్రజల మధ్యలో మంచి స్థానం సంపాదించుకున్న వ్యక్తి ఆయన శ్రీరాము అని అన్నారు. శ్రీరామ్ చేరికతో జనసేన పార్టీ మరింత బలపడేందుకు అవకాశం ఉందని తెలిపారు. కాండ్రేగుల శ్రీరామ్ మాట్లాడుతూ 2019లోనే నేను జనసేనలోనికి చేరాల్సి ఉందని, అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చేరానని, అయితే ముందు నుంచి పవన్ కళ్యాణ్ అంటే నాకు ఇష్టమన్నారు. జనసేన పార్టీలోనికి రావడానికి దూలం గోపి బృందం నన్ను చాలాసార్లు ఆహ్వానించారని, అప్పుడు చేరలేకపోయానని, అయితే మాజీ శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ, జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొనతాల రామకృష్ణ నన్ను పార్టీలో చేరాలని అడగడంతో ఈరోజు జనసేన పార్టీలో చేరడం జరిగిందన్నారు. వైఎస్ఆర్సీపీతో అనుబంధం నేను దగ్గర నుండి చూశాను. అలాంటి రాక్షస పాలన పోవాలని, రామరాజ్యం రావాలని, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అనే మాట నెరవేర్చబడాలి అంటే ఖచ్చితంగా జనసేన ఉమ్మడి అభ్యర్థి ఆయన కోనతాల రామకృష్ణను గెలిపించుకోవాలని అన్నారు.
అలాగే ఎంపీ అభ్యర్థిగా బీజేపీ తరపున పోటీ చేయుచున్న సీఎం రమేష్ కి మనందరం మద్దతు తెలిపి కమలం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి అనకాపల్లి అభివృద్ధికి బాటలు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన, బీజేపీ, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు శ్రీరామ్ పార్టీలో జన సైనికుడిగా మళ్ళీ రావాలని నిర్ణయం తీసుకొని రావడం, ఆ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సమావేశం. అదేవిధంగా సురేంద్ర గారికి ప్రజల ఓట్లు చీలిపోకూడదు అనేటువంటి ఆలోచనతో ఈ దుష్ట ప్రభుత్వాన్ని, ఈ కక్ష సాధింపు ప్రభుత్వాన్ని, ఈ దుశ్చర్యలు చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని, దోపిడీ చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మార్చాలి, కూలదీయాలి, పోకడ వేలుతో పెంకిరించాలనేటువంటి ఆలోచనతో ఆయన మళ్లీ మరొకసారి త్యాగానికి మొదలుపెట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు మొట్టమొదటి వ్యక్తి స్పందించింది శ్రీ పవన్ కళ్యాణ్ గారు. స్పందించడమే కాదు, ఆ రోజు జైలుకి వెళ్లి కలిసి అక్కడ జైలు దగ్గర అనౌన్స్ చేశారు, మేము కూటమిగా కలిసి పోటీ చేస్తాం అని చెప్పి ప్రకటించడమే తెలుగుదేశం పార్టీ 1000 బలం వచ్చింది. అదే ఇంకో రాజకీయ నాయకుడు అయితే అది అవకాశంగా తీసుకుని తన పార్టీ పంపించుకునే కార్యక్రమం చేస్తుండేవాడు. కానీ ఆయన ఆ కార్యక్రమం చేయలేదు. దీనికి మద్దతు ఇస్తానని చెప్పడమే కాదు, ప్రజాస్వామ్య గౌరవాన్ని కాపాడాలి, ఆనాడు అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని తుగ్గలోకి తుగ్గవేస్తారని ప్రభుత్వం మళ్ళీ ఆ రాజ్యాంగ విలువలు కాపాడాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, మనం కలిసి ఉండాలి, త్యాగానికి సిద్ధపడాలని చెప్పి పరిపాలనా దక్షుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తారనేసి ఆయన ప్రతిజ్ఞ చేశారు. ఈ నిర్ణయం తీసుకొని ఇవాళ జనసేన పార్టీలో చేరడం, ఒక జనసేన కాదు, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన 3 పార్టీల వేళ పొత్తుతో ఈ ఎన్నికల్లో మనం సమరంలోకి వెళ్తున్నాం. తప్పకుండా ఈ ఎన్నికలు అవినీతి రహిత పాలనని మళ్ళీ మనం తెచ్చే విధంగా మనందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. మరి శ్రీరామ్ ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎక్కడ దైవ కార్యక్రమం అయినా సరే అక్కడ నా వంతు సహకారం ఉంటుంది అని చెప్పి ఎన్నో సంవత్సరాల నుంచి కూడా చేస్తా ఉన్నాడు. నేను వారించడం చేశాను. అంటే ఓట్లు అయితే వేస్తాను కానీ నేను కొంచెం రాజకీయాలు దూరం ఉంటానని చెప్పేసి ఎన్నో మాటలు చెప్పడం జరిగింది. మరి ఏమనుకున్నారో అన్నీ ఎలా గోవింద్ గారు ఇంకా డైరెక్ట్ గా నా ఇంటికి వచ్చి, మరి తమ్ముడు నువ్వు నాతో ఉండాలి, నువ్వు నాకు ఆల్రెడీ మాట ఇచ్చున్నావు అని చెప్పేసి ఆయన నన్ను కోరడం జరిగింది. ఆ వెంటనే రామకృష్ణ గారు కూడా నాకు ఈ యొక్క ఆహ్వానాన్ని అందించడం జరిగింది. మరి మనం ఈ రోజు ఈ దుష్ట పరిపాలనని అంతమొందించి మరి రామరాజ్యాన్ని రాబెట్టుకోవాలంటే మనం గెలిపించుకోవాల్సింది ఎవరిని? అలాగే మరి అసెంబ్లీ అభ్యర్థి అయినటువంటి కొంతాల రామకృష్ణ గారి గుర్తు గాజు గ్లాస్ గుర్తుపై మీ అందరూ మీ అమూల్యమైన ఓటును మార్క్స్ కొట్టి ఏకగ్రీవంగా ఆయనకి ఇచ్చేవారు. అలాంటి వ్యక్తి పోటీలో నిలబడ్డాడు. ఆయన తగ్గించుకున్నాడు. ఆయన ఒక మంత్రిగా పోటీ చేయాల్సిన వ్యక్తి, ఒక మినిస్టర్ గా పోటీ చేయాల్సిన వ్యక్తి. ఆయన ఎమ్మెల్యేగా ఆయనకి రాజకీయాలు అవసరం లేదు అనుకున్నాడు. నిజంగా రాజకీయాలు చేసి ఎంతో కొంత డబ్బులు సంపాదిద్దాం, వెనకేద్దాం అనుకుంటే ఇన్ని సంవత్సరాలు ఖాళీగా ఉన్నాడు. ఆ రాజకీయం చేసేసి ఏదో ఒక పార్టీలో దూరేసి ఖచ్చితంగా ఆయన గెలిచేసి డబ్బులు వెనకేసుకునేవాడు. అలాంటి వ్యక్తి కాదు. ఆయన నిజాయితీగా నిలబడే వ్యక్తి. అందుకే పవన్ కళ్యాణ్ గారి దగ్గరుండి ఆయన ఆహ్వానించారు. అలాంటి వ్యక్తిని మనం గెలిపించుకోకపోతే ఇంకా అంతకంటే ఇది ఉండదు. ఎందుకంటే అనకాపల్లి బెల్లం మార్కెటింగ్ సౌకర్యం జరగాలన్నా, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం కింద ఎక్కువ నిధులు కేటాయించి 8 లక్షల పైగా ఎకరాలు మీకు తడవాలన్నా, ఇవన్నీ జరగాలన్నా
ఉమ్మడి కడప జిల్లా రాజంపేట జనసేన పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆ పార్టీ ఇన్ఛార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆధ్వర్యంలో ఎన్డీఏ అభ్యర్థుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుగవాసి సుబ్రహ్మణ్యం హాజరయ్యారు. బాజా భజంత్రీలతో భారీ గజమాలతో స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మలిశెట్టి వెంకటరమణ మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన అంతమవ్వాలంటే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని, వెనుకబడిన రాజంపేటని ఆదుకోవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుగవాసి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గెలిచిన వెంటనే కూటమి సహాయంతో రాజంపేటను అన్ని విధాలా ఆదుకుంటూ మనీ హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన రాజంపేట ఉమ్మడి అభ్యర్థి గారు మన విన్నపమును మన్నించి ఈరోజు జనసేన రాజంపేట పార్టీ ప్రధాన కార్యాలయానికి విచ్చేసిన సందర్భంగా ఆయనకు నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మాకు ఉమ్మడి అభ్యర్థిగా మన అన్నగారు సుగవాసి సుబ్రహ్మణ్యం గారు పోటీ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అన్నగారు మా రాజంపేట నియోజకవర్గానికి గత 20 సంవత్సరాల నుంచి కూడా తీరని అన్యాయం జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రజలందరి కోరిక రాజంపేట జిల్లా కేంద్రం కాలేదని ప్రతి ఒక్కరూ కూడా బాధపడుతున్నారు. అదేవిధంగా గల్ఫ్కు పోయి ఆడపడుచులు చాలామంది ఉన్నారు. కొందరికి డయాలసిస్ సెంటర్తో వారానికి 6-7 మంది ఇక్కడ చనిపోతూ ఉన్నారు. ఏ రాజకీయ నాయకుడు కూడా పట్టించుకోలేదు. మెడికల్ కాలేజ్ రాకుండా చేసినారు, జిల్లా కేంద్రం రాకుండా చేసినారు. ఈ వైకాపా ప్రభుత్వంలో నాయకులుగా రాష్ట్ర స్థాయి నాయకులు ఉన్నారు. జడ్పీ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నారు. ఈ ప్రాంతం నుంచే రాజ్యసభకు ఎంపీగా ఉన్నారు. రాజంపేట పార్లమెంట్ ఎంపీగా ఉన్నారు. ఇంతమంది ఉన్నా కూడా రాజంపేటను చిన్నచూపు చూస్తూ ఉన్నారు. మీ ద్వారా మేము తెలియజేయడం ఏమనగా ప్రభుత్వం స్వతంత్రం వచ్చినందుకు కూడా రాజంపేట ఒక పార్లమెంట్ అయ్యింది కూడా ఎందుకు జిల్లా కేంద్రం చేయలేదు అనేది ప్రతి ఒక్కరి ప్రశ్న. ఇక్కడ చేతగాని రాజకీయ నాయకుల వలన రాజంపేట అభివృద్ధికి నోచుకోలేదు. దయ ఉంచి మీరు చంద్రబాబు నాయుడు గారికి, అటు పవన్ కళ్యాణ్ గారికి తెలియజేసి రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలి, రాజంపేటకు మెడికల్ కాలేజీ తేవాలి, ఈ ప్రాంత ప్రజల అభివృద్ధిని కోరుకోవాలని నేను మనసా వాచా కోరుకుంటున్నాను. మా జనసేనలో ఎంతోమంది కార్యకర్తలు మీకు తెలియజేస్తుంటారు. గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ రాజంపేట నియోజకవర్గంలో జనసేన జెండాను రెపరెపలాడిస్తూ ప్రతి ఇంటికి పోయి మా జనసేన గాజు గ్లాసు గుర్తును తీసుకెళ్లాం. ఈరోజు ఉమ్మడి అభ్యర్థిగా మీరు పోటీ చేస్తున్నారు. దానికి మా అభ్యర్థుల నుంచి, మా కార్యకర్తల నుంచి, జనసేనకు ప్రాణం పెట్టి పనిచేసిన ప్రతి ఒక్కరి నుంచి కూడా మీకు 100% సపోర్ట్ చేసి మీతో తిరుగుతూ మీ విజయానికి మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాము. విశాఖ జిల్లా పెందుర్తి మండలం సుజాత నగర్ సకల దేవతాలయ ప్రాంగణంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. శుక్రవారం ఉదయం దేవాలయ ప్రాంగణంలో గల శ్రీ పూర్ణ పుష్కల సమేత శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి సన్నిధాన ముందునకు జరిగిన ఈ ఉత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. ఆలయ నిర్మాణ ధర్మకర్త వాకా చంద్రశేఖర్ రెడ్డి, మల్లికా దంపతులు కేరళ సంప్రదాయానుసారం ప్రత్యేక పూజలు, హోమాది కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం సన్నిధిలో ప్రత్యేక అభిషేక పూజలను వైదిక వర్గాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఆలయ విశిష్టతను, మహోత్సవం వివరాలను తెలియజేశారు. ఈరోజు ఒక మహత్తర కార్యక్రమానికి నాందిగా ఈరోజు మిగిలిపోతుంది. దానికి కారణం శ్రీ పూర్ణపుష్కల సమేత శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి దేవాలయంలో ఈ యొక్క ధ్వజస్తంభ ప్రతిష్టాపన, అదేవిధంగా అష్టబలులకు సంబంధించినటువంటి బలిపీఠాలు ఏవైతే ఉన్నాయో కార్యక్రమాలన్నీ కూడా పండితులు యొక్క వేద మంత్రాలతో ఈ యొక్క ప్రతిష్టాపన కార్యక్రమం గత 2 రోజుల నుంచి కూడా జరుగుతూ ఉంది. ఈరోజు 10 గంటల 59 నిమిషాలకి ముహూర్తంగా నిర్ణయించి ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. విశేషించి ఈ యొక్క దేవాలయం విశిష్టత ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు సందర్భంలో మనం చెప్పుకొని ఉన్నాం. శ్రీ పూర్ణపుష్కల సమేత ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం అనేటువంటిది మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది మొట్టమొదటి దేవాలయం. అదేవిధంగా మన భారతదేశంలో రెండవది, మానవాత్మకంగా ప్రతిష్ఠింపబడినటువంటిది.
మొట్టమొదటి దేవాలయం అవుతుంది ఇది. అంతకుముందు ఉన్నటువంటిది అచ్చనకోవెల్లో పరశురాముల వారి చేత ప్రతిష్ఠించబడినటువంటి పంచధర్మ శాస్త్రాలయాల్లో అది ఒకటి. దాని తర్వాత ఈ యొక్క దేవాలయం దీని విశిష్టత అద్వితీయమైనటువంటి మహిమ కలిగినటువంటి ఆ ధర్మశాస్త్ర వారి దేవాలయంలో ఈరోజు చివరిదైనటువంటి యొక్క ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవం కూడా పూర్తి చేయడం జరిగింది. దీనందరికీ కూడా ఈ యొక్క దంపతులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క దంపతులు కూర్చొని వారి చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా భక్తులు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసి ఈ యొక్క పండితుల వేదాశీర్వాదం తీసుకోవడం జరిగింది. స్వామి శర్మ పుత్రాయుధీమహే తన్నో శాస్త్ర ప్రచోదయాత్. శ్రీ పూర్ణపుష్కలాంబ సమేత హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ధర్మశాస్త్ర దేవాలయంలోని ఈరోజు ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో భాగంగా నిన్నటి రోజున ప్రతిష్టా కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ ప్రతిష్టలో గణపతి పూజ, పుణ్యాహవాచనం, రక్షాక్ష ప్రధారణ, రత్విజ్వరణ, అగ్ని ప్రతిష్టాపనాది కార్యక్రమాన్ని నిన్న నిర్వహించుకొని ఈరోజు ధాన్యాదివాసము, పంచశయాదివాసము, జలాదివాసము, పంచామృతాది ఆదివాసాలతోని ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం ఉదయం 10:59 పూర్తి కానున్నది. అలాగే మహాపూర్ణాహుతి కూడా కార్యక్రమం నిర్వహించబడింది. మన తెలుగు రాష్ట్రాల్లోని ఏకైక పూర్ణ పుష్కలాంబ సమేత ధర్మశాస్త్ర హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం మన సుజాతనగర్లో వేంచేసి ఉన్న అయ్యప్ప స్వామినే మనం చెప్పుకోవచ్చు. ఈ శాస్త్ర దేవాలయంలోని ఈరోజు ప్రతిష్టా భాగంలో కూడాను అష్ట బలిపీఠాలు, 8 దిక్కుల 8 బలిపీఠాలు, అలాగే వాహనము, ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమాలు ఇత్యాది కార్యక్రమాలన్నీ వేద పండితుల చేత నిర్వహించడం పడింది. ఈ కార్యక్రమంలోని దంపతులు తదితర భక్తులు అందరూ పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని కృపకు పాత్రులయ్యారు. అనకాపల్లి జిల్లా అనకాపల్లి కూటమి అభ్యర్థి కొనతాల రామకృష్ణ తన నామినేషన్ వేసేందుకు భారీ జనప్రవాహంతో ర్యాలీగా బయలుదేరారు. అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం జనసేన అభ్యర్థి కొనతాల స్థానిక కార్యాలయం నుంచి పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలతో నామినేషన్ వేసేందుకు ర్యాలీగా అనకాపల్లి పట్నం మెయిన్ రోడ్డు మీదుగా గాంధీనగర్లో గల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లి సబ్ కలెక్టర్ జాహ్నవికి నామినేషన్ పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కొనతాల వెంట టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. అనకాపల్లి నియోజకవర్గ ఉమ్మడి శాసనసభ అభ్యర్థిగా జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా జనసేన నుంచి శాసనసభకు ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. అనకాపల్లి పుర ప్రజలు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు, 3 పార్టీల నాయకులు అందరి సమక్షంలో ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. ఉమ్మడి పార్టీల ఎన్నికల వాగ్దానాల్లో భాగంగా అందరికీ 4,000 రూపాయల పెన్షను, ప్రతి నెల వారి ఇంటికే చేరే విధంగా, వికలాంగులకి 6,000 రూపాయలు పెన్షను, అది కూడా వారి ఇంటికే చేరే విధంగా వ్యవస్థ కొనసాగిస్తూ, రైతు బంధు అని ప్రతి రైతుకు 20,000 రూపాయలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ద్వారా ఇచ్చే కార్యక్రమం కానీ, మహిళలకు పెళ్లి కానుకగా 1,00,000 రూపాయలు పెళ్లి సందర్భంగా ఇచ్చే బహుమతి, అదేవిధంగా మహిళలకు ఉచిత బస్ పాసు, 4 సిలిండర్లు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రతి కుటుంబానికి ఉచితంగా ఇచ్చే విధంగా ఇటువంటి కార్యక్రమాలు పొందుపరిచినటువంటి మేనిఫెస్టో ప్రజలు అభిమానించి, ఆదరించి, వారు అపూర్వమైనటువంటి అభిమానంతో అపూర్వమైనటువంటి విధంగా స్వాగతం పలికి ఈరోజు నామినేషన్కి అందరూ కూడా సహకరించినటువంటి ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలు, ధన్యవాదాలు తెలియపరుస్తున్నారు. జనసేన గుర్తైనటువంటి రాజు గ్లాస్కు, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి సీఎం రమేష్ గారికి కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాల్సిందిగా మరొకసారి హృదయపూర్వకంగా అందరినీ కోరుతున్నాను.
రాష్ట్ర వ్యాప్తంగా మన ఎన్నికల సంకారం మొదలైంది. రాష్ట్రంలో మరి అరాచక పాలనని పారదోలడానికి 3 శక్తులు అంటే మా పరిభాషలో దైవ భాషలో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి లాగా ఈ త్రిశక్తుల సంగమంతో మరి ఎన్నికల సమరభేరి కొనసాగిస్తున్నాం. ఈ కీచక పాలనని అంటే జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనని, కక్ష సాధింపు పాలనని మరి లోకల్లో ఉన్న నాయకులతో కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో నామినేషన్ ప్రక్రియ మొదలైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈరోజు ప్రతిపాడులో నామినేషన్ను వరపుల సుబ్బారావు దాఖలు చేశారు. వరపుల సుబ్బారావుతో పాటు ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ ఈ నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరపుల మీడియాతో మాట్లాడుతూ 2:20 నిమిషాలకు నామినేషన్ దాఖలు చేయడం జరిగిందన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాపై ఉంచిన నమ్మకాన్ని కృతజ్ఞతలు తెలిపారు. రానున్న ఎన్నికల్లో ప్రతిపాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరి వేళ నామినేషన్ సందర్భంగా నియోజకవ్యాప్తంగా సోదరులందరూ కూడా ఊహించిన రీతిలో 20,000 మంది పైచీలు కూడా వేళ ప్రజానీకం అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు. చాలా సంతోషంగా అందరూ కూడా నాతో కలిసి మరి రోడ్డు మార్గాన్ని కూడా ఇంతవరకు కూడా వచ్చిన సందర్భంగా వాళ్ళందరూ కూడా నదురుపెట్టి నమస్కారం, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి వేళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల రూపేణా యావత్తు ప్రతిపాదించిన సోదరులందరూ కూడా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపుని ప్రేరణ గుర్తు వేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా కూడా చేయాలని, అదేవిధంగా నన్ను శాసనసభ్యుడిగా ఎంపీగా కూడా సునీల్ గారిని కూడా గెలిపించాలనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా చాలా సిద్ధంగా ఉండాలని చెప్పేసి ప్రత్యేకంగా మీ అందరూ కూడా మనం చేస్తున్నా. ఈవేళ ఊహించిన రీతిలో నాకు టికెట్ ఇవ్వడమే నిజంగా నా అదృష్టం. ఇది ప్రతి వాళ్ళు చెప్పే ఏంటంటే ఈ పరిస్థితుల్లో నీకు టికెట్ రావడమే నీ అదృష్టం. దానికంటే మేము ఎవరు వేరు చెప్పడం అవసరం లేదు, నువ్వు తప్పకుండా గెలుస్తావు, ప్రజలు నేను అభిమానిస్తున్నారు, ఆదరిస్తున్నారని చెప్పేసి యావత్తు ప్రజానీకం కూడా ఈవేళ చెప్పిన రీతిలో కూడా మీ అందరి సహకారంతో కూడా నేను తప్పకుండా శాసనసభ్యుని అవుతాను, తిరిగి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు. గతంలో కంటే కూడా చాలా మెరుగైనటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు చేసే విధానం కూడా భవిష్యత్తులో ఉంటుందని చెప్పేసి అందరూ కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఎంతోమంది ప్రజాప్రతినిధులు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని కూడా వచ్చి విజయవంతం చేసినందుకు ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా కూడా మా మేనల్లుడు బాబు గారు మొట్టమొదటి నుంచి కూడా నియోజకవర్గానికి ఆయనకి ఒక బాధ్యత అప్పచెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీ మామయ్య గారు అంటే ఉండి నువ్వు తప్పకుండా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి టికెట్ ఆయనకి ఇస్తున్నాం కాబట్టి నువ్వు తప్పకుండా పనిచేసి గెలిపించాలని చెప్పేసి అప్పచెప్పిన బాధ్యతగా కూడా మా మేనల్లుడు కూడా చాలా చక్కగా కూడా అందరినీ కలుపుకోవాలి, అందరినీ కూడా తప్పకుండా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాన్ని కూడా తెలియజేసి భవిష్యత్తులో కూడా మనకు గెలాలనే ఉద్దేశంతో ఆయన చాలా కష్టపడి పనిచేసే విధానం కూడా జరుగుతుంది. అదేవిధంగా నియోజకవర్గంలో ఉంటే నాయకులందరూ కూడా ఇవాళ జడ్పీసీలు అనండి, ఎంపీపీలు అనండి, ఎంపీసీలు అనండి, సర్పంచ్లు అనండి, అలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులందరూ అంతమంది మీ గెలిపే మా ప్రధానంగా అని చెప్పేసి మాట్లాడే విధానం కూడా వేళ అందరి నుంచి ఆలకిస్తున్నాను. తప్పకుండా రేపు జరగబోయే ఎన్నికల్లో విజయ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను గెలడం, అదేవిధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం కూడా తథ్యం, ఎంపీ గారు కూడా సునీల్ గారు కూడా గెలుస్తారని చెప్పేసి మీ అందరూ కూడా ప్రత్యేకంగా నేను మనవి చేసుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి నా ఉదరపడి నమస్కారం, ధన్యవాదాలు. వేలాది మంది కార్యకర్తలు, అభిమానుల నడుమ పుష్ప శ్రీవాణి నామినేషన్ మన్నుటెండను సైతం లెక్క చేయకుండా వైసీపీ అభిమానులు కురుపాం మండల కేంద్రం నిండుకుండల నేడు కలకలలాడింది. ఇదే వైసీపీ విజయానికి నాంది. పర్వతాపురం మన్యం జిల్లా కురుపాం ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి శుక్రవారం తన నామినేషన్ పత్రాన్ని ఎన్నికల అధికారి వివి రమణకు అందజేశారు. ముందుగా చిన్నమేరంగి కోటలో తన కుల దైవమైన దుర్గాదేవిని దర్శించుకుని ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్యలో వేలాది మంది కార్యకర్తల అభిమానులతో చిన్నమేరంగి నుండి కురుపాం వరకు ర్యాలీ నిర్వహించి కురుపాంలో తన నామినేషన్ పత్రాన్ని పార్వతీపురం మన్యం
మన్యం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత రాజుతో కలిసి ఆదరించారు. ఆమెతో పాటు అరకు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ తనుజ కూడా నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు సుమారు 20,000కు పైగా హాజరయ్యారు. ఇదే ఉత్సాహంతో రేపు జరగబోవు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో తమను అత్యధిక మెజారిటీతో ఫ్యాన్ గుర్తుపై అమూల్యమైన ఓటును వేసి అఖండ విజయాన్ని అందించాలని పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా ప్రతిపాడులో కాంగ్రెస్ పార్టీ కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి మల్లేపూడి మంగపతిపాలెం రాజు, ప్రతిపాడు నియోజకవర్గ అభ్యర్థి నీరుకొండ వీరవెంకట సత్యనారాయణ ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా రాను ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుతూ కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టబోయే సంక్షేమ పథకాలను వివరించారు. అభివృద్ధి, సంక్షేమం, పారదర్శకత, సమపాలన కాంగ్రెస్తోనే సాధ్యమని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లిపూడి రాంబాబు, దర్నాల కోట శ్రీను, మొయ్యేటి సూర్యప్రకాశ్రావు, కె కోటేశ్వరరావు, కరణం సీను తదితరులు పాల్గొన్నారు. ప్రతిపాడు గ్రామానికి ఎమ్మెల్యే కాంగ్రెస్ అభ్యర్థి అయిన నీరుకొండ సత్యనారాయణ గారు, అలాగే ఎంపీ అభ్యర్థి అయిన నేను కూడా పిసిసి సభ్యులు, స్థానిక నాయకులైన కన్నపాటి శ్రీను గారి నాయకత్వంలో ఇలా ప్రచారానికి రావడం జరిగింది. అంతేకాకుండా ప్రతిపాడు నియోజకవర్గ ఇతర నాయకులందరూ కూడా ఇవాళ హామీలు వచ్చారు. ఇవాళ మరి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలోని, రాష్ట్రంలోని కూడా పోటీలో ఉంది. ఇవాళ పరిస్థితులు చూస్తే ప్రజలకు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి. ముఖ్యంగా రైతుల పరిస్థితి చూస్తే చాలా ఆందోళనకరంగా ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసినప్పుడు ఒకవైపు సంక్షేమ పథకాలు, ఇంకోవైపు అభివృద్ధి కార్యక్రమాలు కూడా రెండు ఒకే స్థాయిలో వెళ్ళేలాగా పరిపాలన అందించడం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో వాస్తవ పరిస్థితులు చూస్తే 2019 నాటికి 4 లక్షల కోట్లు అప్పుంటే ఈవేళ 11 లక్షల కోట్లు అప్పులో రాష్ట్రం ఉంది. ఇంత అప్పు చేసి మరి రాష్ట్రానికి ఏం సాధించారు అని చూస్తే సాధించింది ఏమీ లేదు. ఎక్కడా ఒక ఎసెట్ కనిపించడం లేదు, ఒక ప్రాజెక్టు కనిపించడం లేదు. చివరికి పోలవరం ప్రాజెక్ట్ కూడా ఎక్కడ ఉన్న ప్రాజెక్ట్ అలాగే ఉంది. ఈ విధంగా ప్రజల సొమ్ముని ఈ విధంగా బీజేపీ వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని ఉంచేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాల్సిన పరిస్థితి ఉంది. ఈవేళ మన రాష్ట్రానికి వస్తే ప్రత్యేక తరగతి హోదా గురించి మేము ఇస్తాము అని ఖచ్చితంగా చెప్పి మేనిఫెస్టోలో పెట్టిన పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ వస్తుంది. జగన్ గారి పార్టీ కానీ, టీడీపీ కానీ, ఇంకో పార్టీ కానీ ఎవ్వరూ ప్రత్యేక తరగతి హోదా గురించి మాట్లాడలేదు. అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఉప్పలపాటి రమణమూర్తి రాజు యలమంచిలి తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. యలమంచి మోయిన్ రోడ్ జనసముద్రంను తలపించింది. కార్యకర్తలకు, అభిమానులకు అభివాదం చేస్తూ ఊరేగింపుతో తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి తహసీల్దార్ నామినేషన్ పత్రాలు సమర్పించారు. అనంతరం మెయిన్ రోడ్డు ప్రసంగించారు. ఈయన వెంట అనకాపల్లి ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు, మాజీ పార్లమెంట్ సభ్యురాలు బీశెట్టి సత్యవతి, వైసీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బోడేటి ప్రసాద్, నియోజకవర్గం ఇన్ఛార్జి రోంగలి జగన్నాథం, ఎంపీపీ బోదుపు గోవింద్, మున్సిపల్ వైస్ చైర్మన్ అర్రపు గుప్తా, మార్కెట్ చైర్మన్ ఎర్రయ్య దొర ఉన్నారు. గడిచినటువంటి 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి నవరత్నాల కార్యక్రమాలు ఎక్కడ కూడా వివక్ష లేకుండా సాచురేషన్ పద్ధతిలో ఇచ్చాం. కాబట్టి 185 రోజులు గడప గడపకి వెళ్ళి ఆ అక్కచెల్లెమ్మని ఆప్యాయంగా పలకరించుకుంటూ జగన్ ఇచ్చినటువంటి ఒక ఆసరా, ఒక చేయూత, ఒక అమ్మఒడి, ఒక రైతు భరోసా, ఒక వసతి దీవెన, ఒక విద్యా దీవెన, ఒక వాహన మిత్ర, ఒక చేదోడు, ఒక సున్నా వడ్డీ, ఇలా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ
వితంతు అక్క చెల్లెమ్మలకి, వికలాంగ సోదరులకి మన వాలంటీర్లు సూర్యోదయం కాకముందే అది సెలవు దినమైన పండుగ దినమైన ఆ ఇంటికి వెళ్ళి మిగిలిన 20 సీట్లు కూడా మనం ఇవాళ మన వైఎస్ఆర్ పార్టీ గెలుచుకుంటారు. అందువల్ల దయచేసి ఇవాళ టైం తక్కువ కాబట్టి మీ చుట్టూ ప్రతి ఊరు కూడా వస్తారు. అప్పుడు క్షుణ్ణంగా ఒక అరగంట మాట్లాడతారు. మన ఎంపీ అభ్యర్థి మన డిప్యూటీ సీఎం గారు 3 విద్యారెడ్డి గారు మాట్లాడతారు. అందరూ ఓపిక 10 నిమిషాలు పాల్గొంటే జూన్ 7వ తారీఖే కంప్లీట్ చేస్తాం. అందరూ సహాయ సహకారాలతో మరలా ఇవాళ తిరుగుతున్నాం. ఎందుకంటే అవతల ఇంకా ఒక్క ఇంటికి వెళ్ళలేదు, వాళ్ళకి వెళ్ళే పరిస్థితి లేదు, వాళ్ళకి చెప్పడం లేదు, వాళ్ళకు ఎజెండా లేదు, జెండా లేదు, వాళ్ళకు కార్యకర్తలు లేదు. అసలు బిక్కవోలు మండలంలో పలు గ్రామాలలో కూటమి అసెంబ్లీ అభ్యర్థి శివరామకృష్ణంరాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్డీఏ కూటమికి ప్రజల ఆదరణ ఉంది అని, రాబోయేది బీజేపీ, జనసేన, తెలుగుదేశం ప్రభుత్వమని, వందలంతా ఎన్డీఏ కూటమికి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా శివరామకృష్ణంరాజు అన్నారు. శివరామకృష్ణంరాజు ప్రతి ఇంటికి వెళ్లి ఉమ్మడి కూటమిని గెలిపించాలని కోరారు. 2 రోజుల్లో నామినేషన్ వేస్తామని ఈ సందర్భంగా శివరామకృష్ణంరాజు తెలిపారు. అనపర్తి నియోజకవర్గ ఎన్డీఏ అభ్యర్థిగా నన్ను ప్రకటించిన తర్వాత 4 మండలాల్లో అనేక గ్రామాల్లో పర్యటించడం జరిగింది. ఇప్పటివరకు 13 గ్రామాల్లో మా ప్రచార కార్యక్రమం కొనసాగుతుంది. ఈరోజు బెక్కోల్ మండలం తుమ్మలపల్లి మరియు ఎల్లపల్లిపాకల్లో మా ప్రచార కార్యక్రమం కొనసాగిస్తున్నాం. ఇప్పుడు ఈరోజు నోటిఫికేషన్ రావడం జరిగింది, ఎన్నికల నోటిఫికేషను. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఎన్నికల రణరంగం మొదలైంది. త్వరలోనే మా అధిష్టానం నిర్ణయం మేరకు అన్ని విషయాలను అధిష్టానంతో చర్చించిన తర్వాత మా నామినేషన్ దాఖలు చేయడం జరుగుతుంది. అనపర్తి నియోజకవర్గంలో ఎన్డీఏ అభ్యర్థి విజయం తథ్యం అన్నది అందరికీ తెలిసిన విషయం. భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఎన్డీఏకి సంబంధించిన మేనిఫెస్టో, అనపర్తి నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి ఎలా ముందుకు తీసుకెళ్తాం అన్న విషయాన్ని కూడా పత్రికా సమావేశం ద్వారా అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ప్రజలందరికీ నా కోరిక, విన్నపం ఒకటే. ఏదైతే వైఎస్ఆర్సీపీ దురాగతాలు ఉన్నాయో, అధికార పార్టీ చేసే అరాచకాలకి అంతం పలికే విధంగా ప్రజలందరూ పెద్ద ఎత్తున స్పందించి ఎన్డీఏ కూటమికి మద్దతును తెలియజేసి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు. పార్టీతో పనిలేదు, ప్రజలకు మంచి చేసే మంచివాడు మా ఉదయభాను ఇండిపెండెంట్ అభ్యర్థికి పార్వతీపురం నియోజకవర్గంలో మొదటి నామినేషన్ కి జనసంద్రంగా కదలి వచ్చిన జనం ఎండను లెక్క చేయకుండా పెద్ద పార్టీలకు సైతం ముక్కున వేలు వేసుకునే విధంగా పాత బస్టాండ్ నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు మార్పు రావాలని, ఉదయభాను రావాలి అంటూ పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా ఇండిపెండెంట్ అభ్యర్థికి మద్దతు తెలియజేస్తూ కార్యకర్తల నడుమ ఉదయభాను పార్వతీపురం ఆర్డీఓ ఆఫీసులో నామినేషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం ద్వారా మత్స్యకారులకు రావాల్సిన రాయితీలన్నీ గత 5 సంవత్సరాలుగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిలుపుదల చేసి మత్స్యకారులను సర్వనాశనం చేసిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. ఈ కొత్తపల్లి మండలం కొనపాపపేట గ్రామంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ నేతృత్వంలో మత్స్యకారుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని ముఖ్య అతిథిగా జనసేన పార్టీ నాయకుడు, సినీ హాస్య నటుడు, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో మత్స్యకారులతో పలు అంశాలపై మాజీ ఎమ్మెల్యే వర్మ, జనసేన పార్టీ నాయకుడు పృథ్వీరాజ్ చర్చించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అనిశెట్టి సత్యానందరెడ్డి, బత్తుల చైతన్య, రాజేష్ కుమార్, సామిరెడ్డి అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. దాంట్లో అమ్మఒడి కానీ వేరేది కానీ ఒక 60 మందిగా వస్తుందంటే మిగతా మరి ఏదైతే జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా ప్రచారం చేయడం జరిగింది, అందులో భాగంగా ప్రముఖ సినీ నటుడు పృథ్వీ గారు కూడా రావడం జరిగింది. మరి ఈరోజు ఇక్కడ మత్స్యకార సమస్యలు విపరీతంగా ఉన్నాయి. వాళ్ళకి 5 సంవత్సరాలు కూడా ఏ విధమైన సహకారాలు, బోట్లు కానీ, వలలు కానీ, ఆయిల్ ఇంజిన్లు కానీ, ఐస్ బాక్సులు కానీ, పగిలిపోయిన బోట్లకు కానీ, పోయిన వలలకు కానీ
అదేవిధంగా హార్బర్లో మొగలో బోట్లు పగిలిపోయినట్లు కానీ చనిపోయిన వ్యక్తులకు కానీ ఎవరికి రాలేదు. కానీ కాకినాడలో చనిపోయిన వాడికి 10 లక్షలు ఇచ్చారు, మన కుప్పాళ్ళలో చనిపోయిన వాడికి రూపాయి ఇవ్వలేదు. అది ఈ యొక్క పరిపాలన. అదేవిధంగా 3 తుఫాన్లు వచ్చినాయి, ఎక్కడా సాయం లేదు. ఏది ఏమైనా ఇప్పుడు అరవిందో కంపెనీ వలన మొత్తం మత్స్యకార కుటుంబాలన్నీ రోడ్డు పడే పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి రాకుండా రేపు రాబోయే రోజుల్లో అన్ని మత్స్యకారులు ఇటు తుని ఇటు పిఠాపురం అన్ని గ్రామాల నుంచి కమిటీ వేసి వాళ్ళు ఏ విధంగా కోరుకుంటే ఆ విధంగా నేను, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు వారి కోరిక మేరకు వారు అడిగిన విధానంలో మేము పనిచేస్తామని చెప్పి వారికి మాట ఇస్తున్నామని చెప్పి తెలియజేస్తాం. భారీ మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి. ఎంపీ ఎమ్మెల్యేకి 2 ఓట్లు వేయండి. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం మన తెలుగుదేశం పార్టీ కుటుంబం అంతా కూడా ఏ ఒక్క ఓటు మిస్ అవ్వకుండా వెయ్యాలి. మన గుర్తు ఇది వరకు ఉంగరం, ఇప్పుడు గ్లాసు. నా గుర్తే గ్లాస్ అనుకుని గుద్దండి. పవన్ కళ్యాణ్ గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తాను మీ అందరినీ పేరు పేరున కోరుకుంటున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా తనకు నామినేషన్ వేయడానికి బయలుదేరిన తనకు నియోజకవర్గ బీజేపీ, జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే ఆరెమిల్లి రాధాకృష్ణ సుమారు 10,000 మంది పైనే భారీ ర్యాలీగా బయలుదేరిన ఆరెమిల్లి అభిమానులు, కార్యకర్తలు, జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు నామినేషన్ వేయడం జరిగింది. మేము చేసేదండి ఒకటే చేస్తాం, డ్యూటీ చేస్తాం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అసెంబ్లీ అభ్యర్థి చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలుగుదేశం తరపున నామినేషన్ వేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వెలకొండ మండలంలో పలు గ్రామాలు, సిహెచ్ నాగపురం నుండి భారీగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు తరలి రావడం జరిగింది. ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులు బొప్పన ప్రసాద్, సేనాపతి వరహాల బాబు మాట్లాడుతూ మా గ్రామం నుండి సుమారుగా 150 మంది అయ్యన్న పాత్రుడు గారు నామినేషన్ కు రావడం జరిగిందని, అయ్యన్న పాత్రుడు గారికి గెలుపుకు మా వంతుగా కృషి చేసి మా గ్రామం నుండి మెజారిటీ వచ్చేలా చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కొలగాని రామారావు, అప్పన్న సత్యబాబు, అప్పన్న నాగేష్, పల్లా రాజబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. అనకాపల్లి జిల్లా గొల్గొండ మండలం సిహెచ్ నవాపురం. నా పేరు సేనాపతి వరహాల బాబు. ఈరోజు మన ఎమ్మెల్యే గారి సిహెచ్ అయ్యన్న పాత్రుడు గారికి నామినేషన్ వేయడం జరిగింది. ఈ నామినేషన్కి మా గ్రామం నుండి మరి భారీగా జనం తరలి వచ్చి ఆయనకు మద్దతు తెలిపి మరి ఆయన్ని భారీ మెజారిటీతో గెలిపించాలనే ఉద్దేశంతో మరి మా గ్రామం నుంచి ఎక్కువ మంది వచ్చారు. అలాగే అయ్యన్న పాత్రుడు గారి గుర్తు సైకిలు, అలాగే మన ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ గారి గుర్తు కమలం పువ్వుపై 2 ఓట్లు వేసి మన నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీని తీసుకొస్తారని మా వంతు మా గ్రామంలో మెజార్టీని అయ్యన్న పాత్రుడు గారికి మెజార్టీ ఓట్లు సాధించడం కోసం అందరూ కష్టపడి కృషి చేసి మరి భారీ మెజార్టీని తీసుకురావాలని మేము కృషి చేస్తున్నాం. అలాగే గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి అయ్యన్న పాత్రుడు గారికి ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. మన గుర్తు సీఎం రమేష్ గారి గుర్తు, సీఎం రమేష్ గారి గుర్తు, సీఎం రమేష్ గారి గుర్తు. జై తెలుగుదేశం. అట్టహాసంగా భారీ జనసందోహం మధ్య కాకినాడ సిటీ కూటమి అభ్యర్థి వనమాడి కొండబాబు, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల, అభిమానులు, నాయకుల నడుమ కాకినాడ సిటీ రిటర్నింగ్ అధికారి జె వెంకట్రావుకు తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. శుక్రవారం ఏకాదశి పర్వదిన శుభముహూర్తంలో కాకినాడ మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు స్థానిక జగన్నాథపురంలో అయిన నివాసం వద్ద నుండి కాకినాడ సిటీ ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్తో కలిసి
సైకిల్ వై భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ సమర్పణం ప్రక్రియ సజావుగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మెగా ర్యాలీ జగన్నాథపురం నుండి సినిమా రోడ్డు బానుగుడి కొండయ్యపాలెం మీదుగా శారదమ్మ గుడి వద్దనున్న తాత్కాలిక మున్సిపల్ కార్యాలయంలో సిటీ రిటర్నింగ్ అధికారి జె వెంకట్రావుకు మాజీ ఎమ్మెల్యే కొండబాబు, ఎంపీ అభ్యర్థి తంగెళ్ల శ్రీనివాస్ సమక్షంలో నామినేషన్ పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిటీ జనసేన పార్టీ అధ్యక్షులు తోట సుధీర్, చిక్కాల దొరబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు గతి సత్యనారాయణ, కొక్కిలిగడ్డ గంగాధరం భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ర్యాలీ సందర్భంగా కాకినాడ నగరంలో ట్రాఫిక్ సంభవించి ప్రయాణికుల వాహనాలు చోదకులు అనేక ఇబ్బందులకు గురయ్యాయి. మరి ఈరోజు కాకినాడ సిటీ అసెంబ్లీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్ చేయడం జరిగింది. ఈ రోజున నాకు ఈ అవకాశం కల్పించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఈరోజు కూటమి అభ్యర్థిగా జనసేన, బీజేపీ వాళ్ళ సపోర్ట్ తో ఈ రోజున నామినేషన్ వేయడం జరిగింది. వారికి, అధ్యక్షుడు నారా చంద్రబాబు గారికి మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు నామినేషన్ సమయంలో ఈరోజు కాకినాడ నగరంలో కార్యకర్తల నాయకులతో ఏదో సింపుల్ గా నామినేషన్ చేయాలని మేము ప్రకటన చేసుకోవడం జరిగింది. కానీ పెద్ద ఎత్తున ప్రజలు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈరోజు ఈ నామినేషన్ ఏదైతే కార్యక్రమాన్ని చేపట్టామో దానికి పెద్ద ఎత్తున వచ్చి నాతో పాటు పాలు పంచుకున్నారు. వారు మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు, జనసేన నాయకులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు, బీజేపీ నాయకులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదే సందర్భంలో కాకినాడ నగరంలో నామినేషన్ వేసే సమయంలో, మేము వస్తున్న సమయంలో చాలా చోట్ల ప్రజలు ఎక్కడికెక్కడ స్వాగతం పలకడానికి అక్క చెల్లెలు గాని అందరూ కూడా రోడ్డుపై ఎండలో నిలిచున్నారు. కానీ సమయభావం తక్కువ ఉండడం వాళ్ళ దగ్గర నేను ఆగలేకపోయాను. ఎందుకంటే తక్కువ టైం ఉంది, అంటే ముహూర్తం టైంలో నామినేషన్ చేయాలని చెప్పి నేను ఎక్కడెక్కడ ఆగలేక స్పీడ్గా రావడం జరిగింది. మా సమయభావం లేక మీ స్వాగతాన్ని నేను స్వీకరించలేకపోయాను. మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని అందరినీ కలిసి మిమ్మల్ని గౌరవించుకుంటారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అక్క చెల్లెలు ఎవరు కూడా బాధపడొద్దని ప్రజలను కూడా విజ్ఞప్తి చేసుకుంటూ, ఈ రోజున కాకినాడ నగరం గురించి మీ అందరికీ తెలుసు. 2 సార్లు శాసనసభ్యులుగా పనిచేశాను. నేను 2 సార్లు శాసనసభ్యులుగా పనిచేసి ఈ కాకినాడ ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా కాకినాడ ప్రజల యొక్క అభివృద్ధి ఏది ఆకర్షించారో దాని విధంగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్లాను. మీ అందరికీ తెలుసు. గతంలో అయితే స్మార్ట్ సిటీ తీసుకొచ్చి కాకినాడని దేశంలోనే నెంబర్ 1 సిటీగా తీర్చిదిద్దడం కోసం ప్రయత్నం చేశాం. కానీ మేము ఓడిపోవడం జరిగింది. అలాంటి స్మార్ట్ సిటీని ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేదు. మీకు అందరికీ తెలుసు. మంది కోకినాడ అనేవారు, కోకినాడది కాకినాడ అయింది. కాకినాడ స్మార్ట్ సిటీ చేశాం మేము. అలాంటి స్మార్ట్ సిటీని గంజా సిటీగా, డ్రగ్స్ సిటీగా మార్చేశాడు దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి. అలాంటి సమయంలో ఈ రోజు ఎలక్షన్స్ వచ్చినాయి. ఈ రోజు ప్రజల తరపున విజ్ఞప్తి చేస్తున్న ప్రజలారా, కాకినాడ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకు కూడా ఈ రోజున ఈ కాకినాడ సిటీని ఏదైతే గంజా సిటీగా, డ్రగ్స్ సిటీగా మార్చారో అలాంటి సిటీని మళ్ళీ గంజా, డ్రగ్స్ రహిత సిటీగా మార్చి రాష్ట్రంలోనే నెంబర్ 1 సిటీగా తీర్చిదిద్దడానికే ఈ కొండబాబు కృషి చేస్తాడని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఆ విధంగా గంజా, డ్రగ్స్ సిటీ కాదు, ఈ రోజున గంజా, డ్రగ్స్ సిటీ కాదు, మీ అందరికీ తెలుసు. పెన్షనర్ ప్యారడైజ్ కింద సిటీని పిలువబడేది. ఈ జిల్లాలో ఎవరైనప్పుడు కూడా రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులు గాని, వ్యాపార సంస్థలు గాని, పెద్ద ఇండస్ట్రియలిస్టులు గాని కాకినాడ ఇల్లు కట్టుకుని సుఖంగా ఉండాలని ఆలోచించేవారు. అలాంటిది ఈ రోజు కాకినాడ ఇల్లు కట్టుకోవడానికి భయపడుతున్నారండి. ఈ రోజు రౌడీలు, గోండాలు పెరిగిపోయారు. ఎక్కడ ఖాళీ స్థలాలు ఉంటే అక్కడ కబ్జాలకు గురి అవుతున్నాయి. ఆ విధంగా పెద్ద ఎత్తున మీకు ఇష్యూస్ అన్ని జరిగినాయి కూడా. ఆ ప్రజలకు మేము అండగా కూడా నిలిచాం ప్రతిపక్షంలో. ఈ రోజు అధికారంలోకి వస్తున్నాం. ఈ రోజు కాకినాడ పెన్షనర్ ప్యారడైజ్ సిటీ అని ఏదైతే పిలవబడ్డారో అలాంటి వాళ్ళందరూ కూడా, వ్యాపార సంస్థలకి, అదేవిధంగా ఉద్యోగస్తులకి అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఏదైతే కలలు కన్నారో, కాకినాడ ఏ విధంగా ఉండాలనుకున్నారో
ఆ కళలను నెరవేర్చే బాధ్యత ఈ కొండబాబు తీసుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీ అందరికి కూడా ఆ విధంగా అభివృద్ధి చేసి చూపిస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు మరొకసారి ఈ నామినేషన్ దాఖలు చేసే సమయంలో నాతో పాటు పెద్ద ఎత్తున వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, జనసేన నాయకులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరొకసారి మహిళల జీవితాలు బాగుపడాలన్నా, వెలుగులు రావాలన్నా చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ సతీమణి నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ అన్నారు. గారం మండలం శ్రీకూర్మం పంచాయతీ పరిధిలోని యాళ్లపేట గ్రామంలో గుండా ప్రభాకర్, యాళ్ల శ్రీరాములు, యాళ్ల ధర్మారావు, యాళ్ల గారయ్య, కృష్ణారావు ఆధ్వర్యంలోనూ రాఘవరపురం గ్రామంలో ఎన్ని సూరిబాబు, సిహెచ్ రమణ, ఎన్ని గోవిందరావు, ముద్దాడ శ్రీరాములు, ఎన్ని రమణ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ప్రజాగలం బాబు సూపర్ 6 ప్రచార కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఉత్సాహంగా సాగుతున్న ముఖ్యమంత్రి మేమంతా సిద్ధం బస్సు యాత్ర. కాకినాడ నుంచి రంగపేట మీదుగా రాజానగరంలో ప్రవేశించిన జగన్ కు ఘన స్వాగతం పలికిన ప్రజలు. రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాలలో జోరందుకున్న 2024 సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం. అనకాపల్లి నియోజకవర్గంలో టీడీపీ, జనసేన, బీజేపీ బలపరిచిన కూటమి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన కొనసాల. ఉమ్మడి కడప జిల్లా రాజంపేట జనసేన పార్టీ కార్యాలయంలో ఉమ్మడి కూటమి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం. జరగనున్న ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుగవాసి సుబ్రహ్మణ్యం. పెందుర్తి మండలం సుజాతానగర్ లో అంగరంగ వైభవంగా ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవం. సకల దేవతాలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ నిర్మాణ ధర్మకర్త వాక చంద్రశేఖర్ రెడ్డి, మల్లికా దంపతులు. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.